చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సరూర్ నగర్, ఆర్కేపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓటర్లను బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు నమ్ముకొని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. చేవెళ్ల పార్లమెంట్లో తప్పకుండా బీజేపీ జెండా ఎగురుతుందని, భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు. ఈ రోజు చేసింది ఏం లేదు. రాహుల్ గాంధీ పేరా చెప్పుకుంటలేరు. 5 గ్యారంటీ 6 గ్యారంటీ అంటే గాడిది గుడ్లు అని వాళ్ళ ముఖ్యమంత్రి గాడిది గుడ్డును చూపెట్టిండు అందరికీ. ఆ గాడిది గుడ్లు ఇచ్చే పార్టీకి ఎవరు ఓటు వేయరు. తప్పనిసరిగా నమ్మకం ఉన్న నాయకుడు, ఒక డైరెక్షన్లో పోతున్న నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారే. వాళ్ళు చీటింగ్ చేసి గెలవాలి. వాళ్ళ అభ్యర్థి కూడా చీటర్. ల్యాండ్ స్కామ్లు, హనుమాన్ల గుడి కూలగొట్టిండని, తర్వాత మక్కలు దొంగతనం చేసిందని స్కాము, తర్వాత గుడ్ల స్కామ్, ఇవన్నీ స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు చీటింగ్ స్కామ్. ఎలక్షన్ గెలవాలంటే వాళ్ళు ఎంతోమంది కొండా విశ్వేశ్వరరెడ్డి క్యాండిడేట్స్ వేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. కానీ ప్రజలు కన్ఫ్యూజ్ కారు. తప్పనిసరిగా 2వ నేను గెలుస్తున్నాను. తప్పనిసరిగా 2వ నంబర్ నాది. తప్పనిసరిగా 2 లక్షలతోటి నేను గెలుస్తున్నాను.